కాటా పెట్టి ఇవ్వాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జాయింట్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేసింది. వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను కాటా పెట్టి ఇవ్వాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జాయింట్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో వంట గ్యాస్ వినియోగదారులకు సిలిండర్ను ఇంటి వద్ద డెలివరీ చేసే సమయంలో కాటా పెట్టి ఇవ్వడం జరిగేదని, కానీ ప్రస్తుతం ఈ పద్ధతి అమల్లో లేకపోవడంతో సిలిండర్లు వంట గ్యాస్ తక్కువగా ఉండడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో మాదిరిగా మరలా వంట గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలో కాటా పెట్టి వినియోగదారులకు అందజేయాలని ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జన్ను గోవిందు, నిక్కు రాధాకృష్ణ, అన్సారీ, బెల్లంకొండ రవి, బోయిన రమేష్, ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. మన మచిలీపట్నం కానీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగం మనం గ్యాస్ గోడౌన్ నుంచి గ్యాస్ బండ వినియోగదారు ఇంటికి వరకు చేరుతుంది. అయితే ఏంటంటే గ్యాస్ బండలో 14 కిలోల 200 గ్రాములు వెయిట్ ఉంటుంది, 14 కిలోలు బరువు ఉంటుంది మనం ఇంట్లో వినియోగించుకునేదానికి. అలాగే వ్యాపారానికి వాడుకునే దానికి సుమారు 29 నుంచి 30 కిలోల వరకు వెయిట్ కానీ గ్యాస్ కానీ ఉంటుంది. అలా మనకి గవర్నమెంట్ కానీ ఎవరు ఫ్రీగా అయితే ఇవ్వట్లా గ్యాస్, మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. అయితే అందులో 14 కిలోల 200 గ్రాములు కరెక్ట్గా ఉంటుందా లేదా గ్యాస్? అయితే అంత గతంలో మనకి వెయిట్ మెషిన్ పెట్టి చీపిచ్చి హ్యాంగింగ్ ఆటోకి మనం తగిలిచ్చి వెయిట్ మెషిన్ చీపిచ్చేవాళ్ళు గ్యాస్ బండ్ని కరెక్ట్గా ఉందని. అలాంటిది చాలా కాలం బట్టి అది వినియోగం లేదు. వాళ్ళు తీసుకొస్తున్నారు, మనం ఇస్తున్నాము. అది నెల 15 రోజులకు 2 నెలలకు రావాల్సింది నెల రోజులకు అయిపోవచ్చు, 10 రోజులకు అయిపోవచ్చు, 20 రోజులు అయిపోవచ్చు. ఎవరిని అడగటాకైతే లేదు. అలాగే వెయిట్ మెషిన్ పెట్టి మనకు చూపించి 28 కిలోలు ఉంది అని చూపిస్తే మనం కూడా ఒక నమ్మకం ఉంటుంది. మధ్యలో ఎవరో దాన్ని ఏదన్నా సీల్ తీసి కొన్ని జరుగుతున్నాయి కదా, అందరూ తెలిసిన విషయం ఇది. అలా జరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అని మేము తెలియజేసాం. అలాగే తొందరలో డిఎస్ఓ గారికి పంపించడం, వారు స్పందిస్తాం, తొందరలోనే అది అమల్లో చేస్తాం. అయితే పబ్లిక్ అయితే ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. మేము గతంలో కూడా ఇలా గ్యాస్ బండ్లు తీసుకురాగానే 30 రూపాయలు 50 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పి తెలియజేసాం. అది ఇప్పుడు చాలా మటుకు కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దాని మీద జీవో వచ్చింది, డబ్బులు తీసుకోకూడదు, ఫ్రీ డెలివరీ ఇవ్వాలని. అది కూడా